రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వేంపల్లె మండలంలోని చింతలమడుగుపల్లె గ్రామంలోని ఉల్లి పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం ఓ పండుగలా ఉండాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయం ఒక దండుగలా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాల ద్వారా క్వింటాళ్లకు 3,000 రూపాయల చొప్పున రైతుల దగ్గర కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున తులసిరెడ్డి డిమాండ్ చేశారు. రైతు సేవా కేంద్రాల్లోనే ఉల్లిని కొనుగోలు చేయాలి. రైతు సేవా కేంద్రాలలోనే ఉల్లిని కొనుగోలు చేయాలి. గారి తోట దగ్గర ఉల్లి తోట దగ్గర ఉన్నాం. ఈరోజు ఉల్లి పాకానికి వచ్చిన కోయలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఎందుకంటే దీనికి గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు 8 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే క్వింటా 800 ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున 3,000 క్వింటాకు ప్రభుత్వం ఇచ్చి ఉల్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు సేవా కేంద్రాల్లోనే ఉల్లిని కొనుగోలు చేయాలా. అదేవిధంగా ఉల్లి రైతుకు కనీస మద్దతు ధరన కల్పించాలా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు కష్టాలు తప్ప, కన్నీళ్ళు తప్ప వేరేది కనపరావడంలా. ఆయన రైతాంగాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావడంలా. ఆయనకు సాఫ్ట్వేర్ పైన ఉండే దృష్టి రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు, దురదృష్టకరం. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ దీని ఉల్లి రైతుల గురించి కానీ, సీనియర్ రైతుల గురించి కానీ, అడ్డి రైతుల గురించి కానీ కనీసం మాట్లాడే పాపాన పోవడంలా. ఎందుకు మనకి ఈ పులివెందుల కాన్స్టిట్యున్సీకి ఇంత దరిద్రం పట్టింది? మీరు బయటికి రాండయ్యా, రైతుల పక్షాన పోరాడండి, మీ నాయకులను క్వశ్చన్ చేయండి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటికి వచ్చి మా ఎమ్మెల్యేవి నువ్వు క్వశ్చన్ చేయి, నువ్వు మీ పక్షాన ప్రజలు నిలబడతారు. నువ్వు ఎంతసేపునే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి పోతా అంటావు. అసెంబ్లీకి ఇట్లాంటి సమస్యలు చెప్తేనే కదా పరిష్కారం అయ్యేది. మీకు చేత కానప్పుడు దయచేసి దిగిపోండి. మాలాంటి యువకులు రెడీగా ఉన్నారు ప్రజలకు నిశ్చింతంగా స్వేచ్ఛ చేసేదానికి, సహాయం చేసేదానికి. రైతుల పక్షాన మేము పోరాడతాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది రైతుల పక్షాన. మాది డిమాండ్ ఒకటే, ఉల్లి రైతుల నుంచి ఉల్లి రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తీసుకురావడానికి కారణం కూటమి ప్రభుత్వము. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉల్లి రైతుల నుంచి ఉల్లికాయలను ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళకి కనీస మద్దతు ధర కనీసం 3,000 నుంచి 4,000 వరకైనా ఇస్తే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు పోయి ఏదో కొద్దిగా పండగ పూట దసరా వస్తుంది, దానికి అంతో ఇంతో వాళ్ళ కుటుంబంతో సుఖంగా గడుపుతారని మేము కోరుకుంటున్నాం. మీరు దయచేసి ఈ మద్దతు ధరను కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. లేనిదే రాజ్యం లేదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడం. వ్యవసాయము పండుగగా ఉండాలి మామూలుగా. కానీ అదేమి దురదృష్టమో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏడుస్తూ ఉన్నారు. వ్యవసాయము దండగానే వాతావరణం వచ్చింది. రైతు పంట పండించేది ఒక ఎత్తు అయితే పంట అమ్ముకోవడం మరొక ఎత్తైంది. పంటను కొనేవాడే లేడు, అడిగేవాడే లేడు. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా కానీ పప్పులు బెల్లాలు కడుగుతున్నారు. ఆ ధరకు అమ్ముకుంటే రైతు గిట్టుబాటు కాదు. అన్ని పంటలకు, అది మిర్చి కానీ, పొగాకు కానీ, టమోటా కానీ, మామిడి కానీ, చీనీ కానీ, అరటి కానీ, పసుపు కానీ, ఉల్లి కానీ ఏ పంటకు గిట్టుబాటు ధర లభించలేదు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం చింతలమడుగు గ్రామానికి చెందినటువంటి గంగిరెడ్డి ఉల్లి రైతు, చింతలమడుగుపల్లికి చెందినటువంటి ఉల్లి రైతు గంగిరెడ్డి పొలం దగ్గర ఉన్నాం. ఈయన 4.5 ఎకరాల్లో పొలం వేశారు. ఉల్లి పంట చేతికి వచ్చింది. ఇంకా ఎప్పుడైనా పీకేదానికి రెడీగా ఉన్నారు. కానీ కొనేవాడే లేడు, అడిగేవాడే లేడు. ఎవరన్నా వస్తే క్వింటాలకు 600, 700, 800. అది కోళ్ళకు కూడా గిట్టుబాటు కాదు. దానివల్ల ఆఖరికి రైతులు ఆ 600కు 700 క్వింటాలు ఇచ్చే బదులు పొలంలో వదిలిపెడితే, ఏ గొర్రెలకో బర్రెలకో వదిలిపెడితే కనీసం అయినా తింటాయి కదా అనే ఆలోచనలో ఉన్నారు. పీకిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, రెడీగా ఉండే వాళ్ళు వచ్చేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఏమో
మాటలు మాత్రం కొంటాం 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 అని చెప్తూ ఉంటారు. కొనింది లేదు, పెట్టింది లేదు. ప్రస్తుతం ఉల్లిపాయలకు సంబంధించి కడప జిల్లాలో కమలాపురం, మైదుకూరు 2 చోట్ల మార్కెట్ ద్వారా కొంటామని చెప్పారు. దానికి మళ్ళీ అనేక షరతులు. అది క్వింటాలకు 1200 అంట, అది నాణ్యంగా ఉండాలంట, ఈ క్రాప్ అంతా చేర్చుకోవాలంట. ఈ నుండి చింతరాంపల్లి నుండి మైదుకూరుకో కమలాపురంకు పోయేదానికి రవాణా ఛార్జీలు తడిసి మోపుడవుతాయి. కాబట్టి ఇక్కడ 600కు అక్కడ 1200కు ఏం తేడా ఉండదు. కాబట్టి రైతులు అడిగి తీసుకుపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 4 డిమాండ్లు చేస్తూ ఉంది. నంబర్ 1, క్వింటాలకు 3000 రూపాయల చొప్పున రైతుల వద్ద నుండి మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ఉల్లి కొనుగోలు చేయాలి. క్వింటాల్కు 3000 రూపాయలు. రెండవది, ఎక్కడో మైదుకూరో కమలాపురమో ఆ ప్రాంతం రైతులు ఉపయోగపడుతుంది. కానీ మిగతా ప్రాంతాల నుండి రవాణా ఛార్జీలు ఎక్కువైతాయి. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి రైతు సేవా కేంద్రాల్లో కొనాలి. అది రెండవది. మూడవది, పులివెందుల నియోజకవర్గంలో ఇక్కడ హార్టికల్చర్ పంటలు ఎక్కువ కాబట్టి ఈ నియోజకవర్గంలో ఒకటి కోల్డ్ స్టోరేజ్ శీతల గిడ్డంగి ఏర్పాటు చేయాలి. ఈ ఉల్లిపాయలు కాకుండా ఓవరాల్గా. నాలుగవది, ఇక్కడ ఒక ఫ్రూట్ ప్రాసెసింగ్, ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 4 డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది లేట్ చేస్తానికి కాదు.